మతమును గురించినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి నోట మతమును గురించినటువంటి విషయాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు వారు కూడా వీరి యొక్క మత ఆచారాలు ఎలాగుంటాయో తెలియపరిచారు. మత ఆచారం ఏం చేస్తుందంటే మనస్సాక్షి పనిచేయట్లేదు. మత్తయి సువార్త 23:15 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరకపాత్రుడిగా చేయదు. చూడండి, ఇక్కడ వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే తెలియపరుస్తుందో, ధర్మశాస్త్ర గ్రంథం ధర్మ విధులను తెలియపరుస్తుంది, అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలియపరుస్తుంది, రాబోయే రోజుల్లో మెస్సయ్యగా వస్తున్నాడని తెలియపరుస్తుంది, ఆదుకునే రాజుగా వస్తాడు, సమాధాన రాజుగా వస్తాడని తెలియపరుస్తుంది. అన్నీ ఉన్నాయి. నేడు కూడా కృత నిబంధనలో రెండవ రాకడ గురించి రాయబడి ఉంది. రెండో రాకడ, సిద్ధపాటు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పరు. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తున్నారో నేడు క్రొత్త నిబంధన సేవకులు కూడా అదే చేస్తున్నారు. ఎలాగైనా మానవ నైజం కదా, ఆ బీజం పడింది కదా, ఏదైనా తోటలో ఆయన సృష్టించిన మనుషుల్లోనే పడేసింది. అది అలాగే ఇంప్లిమెంట్ అవుతానే ఉంది. అందుకని అన్నాడు, అయ్యో వేషధారులైనారా. వేషధారులు అంటే వీళ్ళు వేషం వేశారు, ఒక వేషం పైకి ప్రేమగా కనిపిస్తున్నారు. అదే వేసింది అపవాది ఏదైనా తోటలో, నమ్మకంగా అనే వేషం. పరిసయ్యులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతంలో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. మొత్తం మీరు ఏం చేస్తారంటే చుట్టి వస్తారు. అలాగే అంతేకాకుండా వీరికంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారంట. మళ్ళీ వీళ్ళు రెండంతలుగా నరకపాత్రులుగా చేయటం అంటే వీరు సముద్రం మొత్తం తిరిగి మతంలో చేర్చుకోవటానికి, కలుపుకోవటానికి సముద్రాలు మొత్తం తిరిగి వచ్చి రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తారు. ఎట్లా రెండంతలుగా అంటే వీరికి ఇక్కడ నరకం చూపిస్తారు, వీళ్ళ మతంలో చేర్చుకుని పీడిచ్చుకు తింటారు. డబ్బులు ఇవ్వండి, దానికి కట్టాలి, దీనికి కట్టాలి, రకరకాలైనటువంటి విషయాలు. ఒకదానికి కాదు, ప్రజలను చూసేసరికి ఆశ డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. వాక్యాన్ని తప్పించేసుకుని అబద్ధధనం ఎప్పుడు కూడా సత్యాన్ని ప్రక్కకు తోసేస్తుంది. ఇదే విధంగా వీరేం చేస్తున్నారంటే మతాన్ని కలుపుకోవటానికి కోసం సముద్రాలు మొత్తం తిరిగి వస్తారు. ఈ రోజు చాలా మంది దేశ విదేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాలు తిరుగుతున్నారు, ప్రాంతాలకు తిరుగుతున్నారు, అన్నిట్లు కూడా తిరుగుతున్నారు. ఎందుకని? మత వ్యాప్తి ఏం చేస్తుంది? మత్తు కలిగిస్తుంది, అబద్ధధనాన్ని కూర్చిపెడుతుంది. ప్రతి వ్యాపారస్తులు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. లోకస్తులు చూసినట్లయితే అన్ని జనులు వ్యాపారస్తులు ఉన్నారు. వారందరూ కూడా భూమంతా తిరుగుతూ ఉంటారు, ప్రపంచాలు తిరుగుతూ ఉంటారు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అంతే, మతంలో కలుపుకోవడం కోసం ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు. కానీ మార్గం చూపించడానికి కాదు, ఎంతో కష్టపడతారు. అపవాది వీరికి అది నేర్పింది. లోకానికి ఏదైతే తెలియక వీరు లోకాన్ని సంపాదించుకుంటున్నారో వారు తెలియక చేస్తున్నారు. వీరు తెలిసి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రపంచాన్ని సంపాదించుకుంటున్నారు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి సంపాదన. అబద్ధధనం కళ్ళను గుడ్డితనం కలిగించేస్తుంది. దేవుడు వాక్యాన్ని ఇంకా కనబడదు. నీతి, నిజాయితీ, యథార్థత, కనికరం ఏది, భక్తి గాని ఏది పనిచేయదు. ఇంకా అదే ఇక్కడ రాస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన నోటేమిటి వచ్చిన మాట ఇది, నేను చెప్తున్నటువంటి మాట కాదు. యేసుక్రీస్తు వారు ఎవరు చెప్తున్నాడు? శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళు పరిసయ్యులు అంటే ఎవరు? ఆ మందిరంలో అక్కడ ఉండేవాళ్లే. పౌలు గారు కూడా పరిసయ్యుడే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే పౌలు గారు ఇందులో రాడు. అప్పటికి పౌలు గారు ఇంకా ఇందులో యూద మతంలోనే ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని ఎరగల. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేయదు. నరకపాత్రులుగా ఎట్లా చేస్తారు? రెండంతలుగా అంటే పీడించుకు తింటా ఉంటారు. డబ్బులు కావాలి, ఇంకే ఆలోచన ఉండదు. ప్రతి దానికి డబ్బులు కావాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా శరీరంలోనూ చేస్తున్నారు, తర్వాత ఆత్మీయంగా చేస్తున్నారు, నరకపాత్రులుగా చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట.